దసరా నవరాత్రుల సందర్భంగా రాధే గ్రూప్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో దిల్సే దాండియా ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో రాధే గ్రూప్ క్లయింట్స్ అందరూ తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా దాండియా గర్భా ఆడుతూ ఎంతో సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో సింగర్ మంగ్లీ కూడా పాల్గొన్నారు. దాండియా బతుకమ్మ పాటలు లైవ్ లో పాడుతూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా దాండియా నైట్ వేడుకలు జరుపుకున్నారు. ఇదే కార్యక్రమంలో రాధే గ్రూప్ ఎండీ రాధే దగ్గుమల్ల ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. Experience comparatively all the conventions. I think this place is the nicest place. Indoor also this is very beneficial. No raining, nothing, we can enjoy. Chala bagundi. I went to other Dandiya events but it was never this big, so it is really good. I have kids, so they have kids play area, food is good, so this is the best event I have ever had. అందరికీ దసరా శుభాకాంక్షలు. ముందుగా మా క్లయింట్స్ అందరినీ మేము ఫస్ట్ ఎడిషన్ తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరిగింది మాకు. సో అందరినీ అందరి అన్ని ప్రాజెక్ట్స్ నుండి పిలిచాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హోస్ట్. ఇంతమందిని ఒక దగ్గర చూడటం మాకు రేర్ ఆపర్చునిటీ. సో దసరా ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకుని మేము కలిసి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఐ థింక్ వీఆర్ రిలేటివ్లీ సక్సెస్ఫుల్. మాకు ఆర్ఎస్పీపీఏ చాలా వచ్చినాయి. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఈవెంట్. మాకు ఎప్పుడు కలుస్తామండి యాక్చువల్లీ, బట్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ కోసమో పేమెంట్ల కోసం కాకుండా మేము ఈవెంట్ ప్లాట్ఫామ్లో ఒకసారి కలుద్దాము టు సెలబ్రేట్ టుగెదర్. అండ్ ఇట్స్ అ బిగ్ ఫెస్టివల్ ఇజంట్ ఇట్. దసరా ఇక్కడ లోకల్ తెలంగాణలో చాలా బాగా చేస్తారు. సో ఐ థాట్ దాండియా అనే కల్చర్ హైదరాబాద్లో కూడా రీసెంట్గా బాగా పెరుగుతోంది. ఐ థాట్ దిస్ ఈస్ అ గుడ్ ఛాన్స్ ఫర్ ఎవ్రీబడి టు ఎంజాయ్. రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దసరా ఉత్సవాల్లో ఎవ్రీ ఇయర్ జరుపుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. మా క్లయింట్స్ అందరికీ దసరా పండుగ విష్ చేయడానికి ఇది ఒక సందర్భంగా చేసి ఇట్లా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ సెలబ్రేషన్ అండ్ విష్ దెమ్. వీ జస్ట్ వాంటెడ్ టు సెలబ్రేట్ along with the family and all the families as we treat them as family.